కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అమ్మిన పంటకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో చిత్తాపూర్కు చెందిన ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా నిన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జనార్దన్ అనే రైతు పురుగుల మందుల డబ్బాతో హల్చల్ చేశాడు. నెల రోజుల క్రితం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాను అమ్మిన మామిడికాయలకు డబ్బులు రాకపోవడంతో బాధితుడు ఆవేదనకు లోనయ్యాడు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రజావాణిలో వెంటనే తనకు డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పురుగుల మందు తాగుతానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 30 రూపాయలతోటి కాంటా చేసి ఇస్తాను వాళ్ళు మేము మినిమం దాదాపు 4 బొలోల కాయ ఇచ్చినాము. ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏంది మాకు అక్కడ తక్కువ రేట్ ఇచ్చారు, మేము 28 కట్టిస్తాం అది అని చెప్పి ఇప్పుడు మాకు నెల రోజుల పండి మమ్మల్ని తిప్పుతారు రేపు మా పని, మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు తీరా ఆఫీస్కి వచ్చి మేము ఆల్రెడీ మందు డబ్బా పట్టుకొని వచ్చిన వాళ్ళు ఫోన్లు బిజీ వాళ్ళే మాట్లాడుకుంటారు తప్ప మరి మాకు కరెక్ట్ క్లారిటీగా మాకు ఇంత ఇస్తామని మాకు క్లారిటీగా మాకు ఏం చెప్తలేదు. తీరా ఇప్పుడు ఫోన్ చేసేసరికి అత్తాము ఇప్పుడు వస్తాను గంటన్నర వరకు వస్తా అని చెప్పంటారు. మేము వచ్చి 2-3 గంటలు అవుతుంది. ఇక్కడ ఆఫీసులో వచ్చే వరకు ఎవరు లేరు. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మా 30 రూపాయలతో కట్టిస్తేనే తీసుకుంటామని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఏ టైమైనా మంచి ఈయన మందు డబ్బాలు పట్టుకొని వచ్చి ఈయనే ఉన్నాం. మేము ఇవాళ నైట్ ఇక్కడ పడుకున్నాం మంచిది. ఎట్లా మాకు డిక్లేర్ కానీ మాత్రం ఇందుకోము. 1,10,540 రూపాయలు రావాలి నాకు. 1,10,540 రూపాయలు రావాలి. వీటి కోసం ఇప్పుడు వారం నుంచి మాకు 2 రోజుల తర్వాత అన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ కావట్లేదు. CIDకి మేము మందు డబ్బా పట్టుకొని వచ్చినాం. ఆఫీస్కు వచ్చినా కానీ మాకు ఆఫీసులో ఎవరు లేరు. ఇక్కడ మా పరిస్థితికి రైతులది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, రైతు ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మంచిర్యాల జిల్లాలోని నిన్నెల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఓ రైతు తాను అమ్మిన ఏదైతే పంటకు అధికారులు దాదాపు నెల రోజులుగా కూడా తిప్పిస్తుండడంతో ఈ రోజు పురుగుల మందు డబ్బాతో తన ఆత్మహత్య యత్నం చేసుకుంటానంటూ కూడా అధికారులను ఏదైతే ఎంపీడీఓ కార్యాలయంలో హల్చల్ చేయడం జరిగింది. మొత్తంగా ఆ వివరాల్లోకి వెళ్ళినట్టయితే నెల రోజుల క్రితం దాదాపు నెల్లెల మండలంలో మంచిర్యాల జిల్లాలోని నెల్లెల మండలంలోనే ఎక్కువగా మామిడికాయలు రైతులు ఎక్కువగా మామిడి రైతులు సాగు చేసుకుంటారు. దాదాపు నెల రోజుల క్రితం నిన్నెల మండల ఐకేపీ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాదాపు నిన్నెలకు చెందిన 20 మంది రైతులు ఏదైతే దాదాపు 300 ఏదైతే క్వింటాలకు పైగా మామిడికాయలు అమ్మడం జరిగింది. దీనికి దాదాపు అప్పుడు ఏదైతే 35 కిలోకు 30 చొప్పున అంటే క్వింటాల్కు దాదాపు 35,000 చొప్పున ఐకేపీ సిబ్బంది కొనుగోలు కూడా రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికి రైతులకు సుమారు 20 మంది రైతులకు 10,50,000 రూపాయలకు పైగా ఏదైతే అధికారుల నుంచి రైతులకు రావాల్సి ఉంది. అయితే నెల రోజులుగా కూడా కేవలం కొంతమంది రైతులకే 2 నుంచి 3 లక్షలు చెల్లించిన అధికారులు మిగతా డబ్బులు చెల్లించడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నారు. ఏదైతే రైతులు ఇప్పటికే అధికారులను పలుసార్లు కూడా అధికారులను అడిగినప్పటికీ కూడా వారు స్పందించకపోవడంతో నేరుగా కూడా అధికారులతోటి రైతులు వాగ్వాదం దిగారు. ఏదైతే రైతులు 35,000 క్వింటాలకు చొప్పున కొన్న ఏదైతే అధికారులు ఇప్పుడు 25 నుంచి 28 రూపాయలు మాత్రమే అంటే ధర కిలకు ఇస్తామంటూ దాదాపు 25,000 నుంచి మీకు కేవలం 28,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటూ అధికారులు చెప్పడంతో దీంతో రైతులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చి వెంటనే తమ డబ్బులు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నటువంటి డబ్బులు అందరికీ కూడా చెల్లించాలంటూ నిన్నెల మండల చిత్తాపూర్ గ్రామానికి చెందిన జనార్దన్ అనే రైతు పురుగుల మందు డబ్బాతోటి తాను ఏదైతే తనకు ఇప్పటికీ దాదాపు 2,24,000 రూపాయలకు పైగా డబ్బులు రావాల్సి ఉన్నాయి. దానిలో అధికారుల చుట్టూ తిరగగా కేవలం 1,15,000 రూపాయలే చెల్లించారు. మిగతా దాదాపు 1,10,000 రూపాయలకు పైగా రావాల్సి ఉన్నది. ఆ 1,10,000 రూపాయల కోసం అధికారులు దాదాపు నెల రోజులుగా తనను తిప్పించుకుంటున్నారు. ఫోన్లు కూడా ఏదైతే తను కాల్ చేసినప్పటికీ కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ ఆ రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే నిన్నెల మండల కేంద్రంలోని ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాతోటి వచ్చి తనకు డబ్బులు చెల్లించినట్లయితే తన ఆత్మహత్య యత్నానికి పాల్పడతానంటూ ఏదైతే జనార్దన్ అనే రైతు కూడా
అక్కడ ఏదైతే తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం అధికారులు కూడా అటు ఎంపీడీఓ కూడా రైతు ఆవేదనను కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. ఏదైతే పై అధికారులకు కూడా ఏదైతే రైతులకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఆ పెండింగ్ బిల్లుకు సంబంధించి ఉన్నతాధికారులకు కూడా తాను ఇన్ఫార్మ్ చేస్తానంటూ ఎంపీడీఓ కూడా చెప్పడం జరిగింది. ప్రతి రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.